సంక్రాంతి అంటే కోళ్ళ పందాలు ఆడడం మనందరికీ తెలుసు. అయితే అది సంస్కృతిగా కొన్ని ఏళ్ల తరబడిగా అందరికీ నడుస్తోంది ఆంధ్రాలో అయినా. సో దానికి సంబంధించి ఇప్పుడు కోళ్ళ పందాల సినిమా పందాల గురించి విషయానికి వస్తే 3 పెద్ద చిత్రాలు దీనికి సంబంధించి పోటీ పడనున్నాయని తెలుస్తుంది. అయితే జనవరి 10 గేమ్ చేంజర్ వస్తోంది. అండ్ గేమ్ చేంజర్కి సంబంధించి అయితే ఇటీవల 2వ తారీఖున రిలీజ్ అయినటువంటి ట్రైలర్కి సంబంధించి ఆల్రెడీ అది ఇండస్ట్రీ హిట్ అని సినిమా ప్రముఖులు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే వెంకటేష్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ, లేకపోతే చిరంజీవి గారు కానీ ఆల్రెడీ సినిమా చూసి అద్భుతంగా అభిమానులు ఎంజాయ్ చేయబోతున్నారు అని వాళ్ళకు సంబంధించినటువంటి సినిమా చూసిన తర్వాత కూడా కామెంట్ చేయటం జరిగింది. అయితే ఇటీవల దీనికి సంబంధించి అభిమానులు చాలా ఆనందంగా ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అయితే ఇంకొక విషయం చెప్పుకోవాలంటే మరి అదే సంక్రాంతి బరిలో ఉండబోతున్నటువంటి చిత్రం వెంకటేష్ గారు నటిస్తున్నటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా దీనికి సంబంధించి జనవరి 14న రాబోతోంది. అయితే జనవరి 14న ఈ సినిమా రాబోతోంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఇటీవల రిలీజ్ అయినటువంటి ప్రతి పాట కూడా సూపర్ హిట్ అవ్వడం వెంకటేష్ గారికి సంబంధించి ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. చాలా కాలం తర్వాత ఒక కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వెంకటేష్ గారికి దీనికి సంబంధించి సంక్రాంతికి వస్తున్నాం అని రిలీజ్ అయినటువంటి ప్రతి పాట కూడా హయ్యెస్ట్ వ్యూస్తో అందరినీ ఆకర్షించడం అండ్ ఇప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత రమణ గోగుల గారు ఈ సినిమాలో పాటలు పాడడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకొకటి బ్లాక్ బస్టర్ అనే ఒక సాంగ్ని వెంకటేష్ గారు పాడడం మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అండ్ దానికి సంబంధించి సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని చెప్పి ఆ పాటలు రిలీజ్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ముక్త కంఠంతో చెప్పడం వెంకటేష్ గారికి చాలా కాలం తర్వాత ఎలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వెంకటేష్ గారిని అంటారో ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో ఉన్నట్టు కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే రిలీజ్ అయిన 3 పాటలు కూడా సూపర్ హిట్ అవ్వడం చిత్రానికి ఎంతో లాభించే విషయంగా చెప్పుకోవచ్చు. ఇంకొక విషయానికి వస్తే 3వ చిత్రంగా చెప్పుకోవాలి. అది జనవరి 12న రాబోతోంది. బాబీ దర్శకత్వంలో వచ్చినటువంటి డాకు మహారాజ్ అది బాలకృష్ణ గారి చేయబోతున్నటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ డిఫరెంట్ సబ్జెక్ట్గా ఆ సినిమా ఉండబోతోంది. అయితే దీనికి సంబంధించి రిలీజ్ అయినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని సినిమాకి సంబంధించినటువంటి విషయానికి వస్తే దీనికి తమన్ మ్యూజిక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ తమన్ అనేవాడు ప్రస్తుతానికి బాలకృష్ణ గారికి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్గా అయిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు తమన్ బీజిఎం ఇచ్చినా ఎప్పుడు తమన్కి సంబంధించినటువంటి సినిమాని బాలకృష్ణ గారి చిత్రంలో ఉన్నప్పటికీ ఏ సందర్భంలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ సాంగ్స్ విషయంలో కానీ తమన్కి బాలకృష్ణ గారికి అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ ఉంది అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. సో దానికి సంబంధించిన చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలుసు. సో ఇటీవల రిలీజ్ అయినటువంటి అఖండ చిత్రం కూడా ఇండస్ట్రీ హిట్ కావటానికి తమన్ చేసినటువంటి అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు దానికి సంబంధించినటువంటి బీజిఎం కూడా అల్టిమేట్గా ఉండబోతోంది. మరి పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్స్ని తెరకెక్కించే బాబీ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ డాకు మహారాజ్ జనవరి 12న రాబోతోంది. మరి జనవరి 12, జనవరి 10, జనవరి 14 సో రెండు రోజుల గ్యాప్లో ఇండస్ట్రీలో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ అందరూ సంక్రాంతి బరిలో నిలవబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు డాకు మహారాజ్ విషయానికి వస్తే దీనికి సంబంధించి 2 డిఫరెంట్ గెటప్స్లో బాలకృష్ణ గారు కనబడబోతున్నారు. అయితే పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అండ్ మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. అయితే తొలిసారి బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ గారు నటించబోతున్నారు. మరి ఈ 3 చిత్రాలు వేటికి అవే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే
కమర్షియల్ ఎంటర్టైనర్స్ విషయానికి వస్తే అది గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ అని చెప్పుకోవచ్చు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భావించాలంటే సంక్రాంతికి వస్తున్నాం అనే విషయాన్ని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇటు దర్శకులు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండడం, మరి సంక్రాంతికి చాలా పండుగ వాతావరణం అనేది కేవలం పండుగ వచ్చినప్పుడే కాదు, అభిమానులకు సంబంధించి సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా నిజమైన పండుగగా భావిస్తూ ఉంటారు సినీ ప్రేమికులందరూ కలిసి. మరి దీనికి సంబంధించి 2 రాష్ట్రాల్లోనే కాదు 3 భాషల్లో పాన్ ఇండియా మూవీస్గా రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రాలన్నింటినీ కూడా వేటికి అవే ప్రత్యేకంగా భావిస్తూ మరి ఏ చిత్రానికి అభిమానులు ఓటు వేస్తారనేది కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూడాల్సినటువంటి సందర్భం ఉంది అని చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే డాకు మహారాజ్ విషయానికి వస్తే ఎప్పుడైతే తమన్ మ్యూజిక్ చేస్తున్నాడు అని తెలిసిందో అది ఆల్రెడీ సూపర్ హిట్ అని నందమూరి అభిమానులు భావిస్తుండగా, గేమ్ చేంజర్ విషయానికి వస్తే దాదాపు 3 సార్లు చిత్రం వాయిదా పడ్డా కూడా 4 సంవత్సరాల నుంచి షూటింగ్ చేసుకుంటున్నా కూడా జనవరి 10ని లాక్ చేసుకుని వస్తున్నారు. కాబట్టి అందరికంటే ఎక్కువగా ప్లస్ పాయింట్ గేమ్ చేంజర్కే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12వ తారీఖున డాకు మహారాజ్ వస్తోంది, 14వ తారీఖున సంక్రాంతికి వస్తుంది. కాబట్టి 10వ తారీఖున వచ్చినటువంటి ఈ 2 రోజుల్లో గేమ్ చేంజర్కి కొంచెం ప్లస్ పాయింట్గా ఉండబోతోంది. మరి అవి 2 చిత్రాలు కూడా వచ్చిన తర్వాత ఈ 3 చిత్రాలు 2 రాష్ట్రాల్లో సందడి చేసే సమయంలో మరి అభిమానులు దేనికి ఓటు వేస్తారనేది కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి నిజంగా చెప్పాలంటే అభిమానులు కూడా మరి ఎటు దిక్కు వెళ్ళాలి అని కూడా మొదలే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా ఈ మధ్య ప్రతి సినిమాని 100% సక్సెస్ ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ఆయనకున్నటువంటి ట్రాక్ రికార్డే మనం చెప్పుకోవచ్చు. మరి వెంకటేష్ గారు కూడా పూర్తి కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలమైంది. మరి రామ్ చరణ్ విషయానికి వస్తే కూడా తనకు దాదాపు 3 సంవత్సరాల నుంచి సిల్వర్ స్క్రీన్పై రాలేదు RRR తర్వాత. సో దీనికి సంబంధించి కూడా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే అవకాశం ఉంది. బాయ్, స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.